ఒక్క నిర్ణయం వద్దు వద్దంటున్నా పంతం పట్టి మరీ తీసుకున్న ఒక ప్రయోగం ఇప్పుడు అదే ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. 4 నెలల్లో అక్షరాల 2 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంకా చెప్పాలంటే పరుగులు పెట్టాల్సిన ఇండియన్ ఎకానమీ కాళ్లు విరగ్గొట్టేసినట్లయింది. ఇంతకీ ఏంటా నిర్ణయం? ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? దానికి ఆనాడు అడ్డు పడిందెవరు? ఈనాడు బయట యావత్ దేశాన్ని క్యూ లైన్లలో నిలబెట్టిన ప్రయోగం, ఆర్థిక ప్రగతిని చిన్నాభిన్నం చేసిన ఆదేశం, వద్దు వద్దన్న నాడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు 2 లక్షల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. భవిష్యత్తులో లెక్కలేనన్ని కష్టాల్ని తీసుకొస్తోంది. డిమానిటైజేషన్తో చుక్కలు చూపించిన మోడీ ఆధునిక భారతదేశం చూసిన అతి పెద్ద ఆర్థిక సంక్షోభం నోట్ల రద్దు. గతేడాది నవంబర్ 8 సాయంత్రం ఒక్కసారిగా మోడీ దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ రద్దు చేసేశామంటూ చేసిన ప్రకటనతో ప్రజలందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. పెద్ద నోట్ల రద్దుతో ప్రతి ఒక్కరూ నరకం చూశారు. 6 నెలల్లో ఈ సమస్యలన్నీ తీరిపోతాయని మోడీ సర్ది చెప్పుకొచ్చినా ఇప్పటికీ ఆ సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే అప్పట్లో జనం అవస్థలు గుర్తు చేసుకుంటేనే గుండె చెరువైపోతుంది. దేశంలో అత్యున్నత స్థాయి నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేకపోయారు. కానీ ఆ టైంలో అందరి దృష్టి ఒక్కరి మీదే పడింది. ఆయనే ఆర్బీఐ 23వ గవర్నర్ రఘురాం రాజన్. ఎందుకంటే నోట్ల రద్దుకు 2 నెలల ముందు అంటే 4 సెప్టెంబర్ 2016న ఆర్బీఐ గవర్నర్ ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని రఘురాం రాజన్ వైదొలిగారు. ఆ స్థానంలో 24వ గవర్నర్ గా ఊర్జిత్ పటేల్ బాధ్యతలు స్వీకరించారు. అంటే డిమానిటైజేషన్ నిర్ణయాన్ని రఘురాం రాజన్ అంగీకరించారా? ఆయన ఆధ్వర్యంలోనే అంతా జరిగిందా అన్న అనుమానాలు వచ్చాయి. అప్పటికి రాజన్ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆయన్ను పదవి నుంచి తొలగించకపోవడంతో నోట్ల రద్దంతా రాజన్ పర్యవేక్షణలోనే జరిగిందనుకున్నారు. కానీ ఆ అనుమానాలన్నీ ఇప్పుడు పటాపంచలైపోయాయి. తాజాగా భారత్ వచ్చిన రఘురాం రాజన్ నోట్ల రద్దు మీద స్పందించారు. ఆయన రాసుకొచ్చిన ఐ డూ వాట్ ఐ డూ అన్న పుస్తకంలో డిమానిటైజేషన్ పూర్వాపరాల గురించి రాసుకొచ్చారు. వచ్చే వారం రిలీజ్ అవబోతున్న ఈ పుస్తకంలో నోట్ల రద్దు వెనుక ప్రపంచానికి తెలియని కోణాల్ని బయటపెట్టారు రాజన్. నోట్ల రద్దు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయని రాజన్ చెప్పుకొచ్చారు. ఒకవేళ నోట్లు రద్దు చేయాలని నిర్ణయిస్తే దానికి తగిన పూర్తిస్థాయి ప్రిపరేషన్ జరగాలని రాజన్ సూచించారు. రాజన్ ఇంటర్వ్యూ వింటే చాలా వాస్తవాలు బయటపడుతున్నాయి. నోట్ల రద్దు అన్న ఒక మహాప్రయోగాన్ని ఆర్బీఐతో సంబంధం లేకుండా చేశారన్నది అర్థమవుతోంది. నిజానికి 3 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యాక ఆయన్ను ఆ స్థానంలో పొడిగించే అవకాశం ఉన్నా ఆయన్ను తప్పించి ఆపై వచ్చిన ఊర్జిత్ పటేల్ ను ఒప్పించి మోడీ నోట్ల రద్దు ప్రకటన చేశారన్నది అర్థమవుతోంది. నిజానికి ఇదేమీ ఒక్కసారిగా జరిగిన విషయం కాదు. మొదట తాను మౌఖికంగా వద్దన్న విషయాన్ని కేంద్రం విజ్ఞప్తితో దాని మీద పెద్ద నోట్ కూడా ఇచ్చారట. నోట్ల రద్దు వల్ల కేంద్రం ఊహిస్తున్న సత్ఫలితాల కన్నా దుష్ఫలితాలే ఎక్కువగా ఉంటాయని అందులో చెప్పుకొచ్చారట. అయినా సరే కేంద్రం నోట్లు రద్దు చేయాలనుకుంటే చాలా అంశాల్లో సంసిద్ధంగా ఉండాలని సూచనలు చేశారట. 100% కొత్త కరెన్సీ సిద్ధంగా లేకుండా నోట్ల రద్దు వద్దని చెప్పుకొచ్చారట. అంతేకాదు ఈ కరెన్సీ ప్రజలకు చేరడానికి ఏటీఎంల సౌకర్యాలను ప్రతి ప్రాంతానికి విస్తరించిన తర్వాతే నోట్ల రద్దు చేయాలని చెప్పుకొచ్చారట. కానీ ఈ 2 పూర్తి చేయకుండానే మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించేశారన్నది రఘురాం రాజన్ విమర్శ. ఎలాంటి సంసిద్ధత లేకుండా ఒక్కసారిగా పెద్ద నోట్లు రద్దు చేయడంతో 6 నెలల పాటు ప్రతి ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారని, బ్యాంకుల్లోకి వెల్లువలా వచ్చిన డిపాజిట్లు, వాటిపై బ్యాంకులు కట్టిన వడ్డీలు, తగ్గించిన వడ్డీ రేట్లు అన్నీ చూస్తుంటే డిమానిటైజేషన్ వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో ఇట్టే తెలిసిపోతుందన్నారు. 2016 ఫిబ్రవరిలో నోట్ల రద్దుపై తన అభిప్రాయం కోరినప్పుడు తాను మౌఖికంగానే వద్దని సమాధానమిచ్చానన్నారు. నోట్ల రద్దుపై వేసిన కమిటీలో తాను సభ్యుడిగా లేనని చెప్పుకొచ్చారు. కరెన్సీ ఇన్ఛార్జిగా ఉండేది డిప్యూటీ గవర్నర్ కాబట్టి కమిటీలో ఆయనకు మాత్రమే చోటిచ్చారన్నారు. నిజానికి నోట్ల రద్దుతో ప్రభుత్వం సాధించాలనుకున్న లక్ష్యాలకు తక్కువ ఖర్చుతో ప్రత్యామ్నాయాలున్నాయని,
వాటిని ప్రభుత్వానికి చెప్పినా కేంద్రం మాత్రం నోట్ల రద్దుకే మొగ్గు చూపిందని అన్నారు. నోట్ల రద్దుపై చాలా కసరత్తులు చేయాలని, అందుకు చాలా టైం పడుతుందని, ప్రత్యామ్నాయాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని తాను చెప్పినా డిమానిటైజేషన్ జరిగిన పద్ధతి చూస్తే అలాంటి జాగ్రత్తలే తీసుకోలేదని అర్థమవుతోంది. మోడీ ఏమనుకున్నారు, వాస్తవంగా ఏం జరిగింది, దీనివల్ల ఇండియన్ ఎకానమీ ఏమైపోతుంది? బ్రేక్ తర్వాత చూద్దాం. డిమానిటైజేషన్ తో మోడీ ఊహించిన మేళ్ల కన్నా, పెట్టుకున్న లక్ష్యాల కన్నా ఇప్పుడు జరిగిన నష్టమే ఎక్కువ. ఇంతకీ మోడీ ఏమని అనుకున్నారు, కానీ వాస్తవంగా జరిగింది ఏంటి? దానివల్ల దేశ ప్రజల మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద పడిన భారం ఎంత? డిమానిటైజేషన్ ప్రకటన చేసినప్పుడు మోడీ చెప్పుకొచ్చిన లక్ష్యం వారం తిరగకుండానే మారిపోయింది. అక్కడికి 3 నెలల్లో 4 లక్ష్యాలు చెప్పుకొచ్చారు. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో కాదు కదా, కనీసం సగం కూడా నెరవేరిన పాపన పోలేదు. నోట్ల రద్దు నాడు మోడీ చెప్పుకొచ్చిన లక్ష్యం బ్లాక్ మనీ రద్దు. ఆ తర్వాత చెప్పుకొచ్చిన టార్గెట్ ట్యాక్స్ పరిధిలోకి ఎక్కువ మందిని తీసుకురావటం. ఆపై చెప్పిన 3వ లక్ష్యం డిజిటలైజేషన్. ఇక చివరిగా చెప్పుకొచ్చిన 4వ లక్ష్యం తీవ్రవాదులకు నిధులు ఆపడం. వీటిలో ఏ ఒక్క లక్ష్యం నెరవేరిన పాపన పోలేదు. మోడీ చెప్పుకొచ్చిన మొదటి టార్గెట్ బ్లాక్ మనీ రద్దు. ఇది ఏమాత్రం జరగలేదు. ఆర్థిక వ్యవస్థలో 86% ఉన్న పెద్ద నోట్లను రద్దు చేయటం ద్వారా దేశంలో ఉన్న బ్లాక్ మనీ బయటకొస్తుందన్నారు. కానీ ఆర్బీఐకి 99% పెద్ద నోట్లు చేరిపోయాయి. అంటే ఇంకా బయట మిగిలింది కేవలం 1% మాత్రమే. కేంద్రం 3 లక్షల కోట్ల వరకు బ్లాక్ మనీ బయటే ఉండిపోతుందనుకున్నారు. కానీ తాజాగా ఆర్బీఐ లెక్కల ప్రకారం 16,000 కోట్లు మాత్రమే బయట మిగిలింది. అంటే మొత్తం ఇన్నాళ్లు బ్లాక్ మనీగా ఉన్న డబ్బంతా ఇప్పుడు బ్యాంకుల్లో చేరి వైట్ మనీగా మారింది. ఇన్నాళ్లు దాని ఊరికే దాచుకున్న నల్ల కుబేరులకు ఇక నుంచి బ్యాంకులు ఏటా 6% వడ్డీ కూడా చెల్లించాలి. దీనివల్ల బ్యాంకులపై ఏటా 25,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. అంతేకాదు, ఇప్పుడు బ్యాంకుల్లో ఉన్న డబ్బులో ఏది బ్లాక్ మనీయో గుర్తించడం కూడా అంత ఈజీ కాదు. అంటే మోడీ అనుకున్న బ్లాక్ మనీ రద్దు లక్ష్యం నెరవేరనట్లే. రెండో టార్గెట్ ట్యాక్స్ పరిధిలోనికి ఎక్కువ మందిని తీసుకురావటం. కానీ ఇప్పటి వరకు కొత్తగా వచ్చిన ట్యాక్స్ పేయర్ల నుంచి ఖజానాకు అదనంగా చేరిన సొమ్ము కేవలం 10,000 కోట్లే. అంటే ఏటా బ్యాంకులు తమ దగ్గరకు వచ్చిన బ్లాక్ మనీ మీదే ఇచ్చే వడ్డీ కన్నా ప్రభుత్వానికి వచ్చేది సగం కూడా లేదు. అంటే ఈ ప్రామిస్ కూడా అసంపూర్తిగా మిగిలిపోయినట్లే. నిజానికి ప్రభుత్వం నోట్ల రద్దుతో బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయాలనుకుంది. దీనికి కూడా తాను ప్రత్యామ్నాయ మార్గాలు సూచించానని రాజన్ చెప్పుకొచ్చారు. కానీ వాటిని కూడా మోడీ పక్కన పెట్టేశారు. మోడీ చెప్పిన 3వ లక్ష్యం డిజిటలైజేషన్. అది కూడా జరగలేదని చెప్పాలి. మొదట్లో డబ్బులు లేక అంతా డిజిటల్ బాట పట్టినా ఇప్పుడు 18% జీఎస్టీ పుణ్యమా అని తిరిగి నోట్ల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి డిజిటలైజేషన్ ప్రక్రియ స్వతహాగా జరగాలి. కానీ ఇలా బలవంతంగా చేయలేం. అంటే ఈ లక్ష్యం కూడా నెరవేరనట్లే. డిమానిటైజేషన్ తో టెర్రరిస్టులకు నిధులు ఆగిపోతాయన్నది 4వ లక్ష్యం. డిమానిటైజేషన్ తర్వాత కొన్నాళ్ల పాటు కాశ్మీర్లో రాళ్లు రువ్వడం ఆగిపోయినా ఆపై మళ్లీ మొదలైంది. పైగా తీవ్రవాదులకు నిధులు అందుతున్నాయా లేదా తగ్గాయా అన్నదానికి ఎవరి దగ్గర లెక్కపత్రం ఉండదు. అంటే ఈ లక్ష్యం కూడా అనుకున్నంతగా నెరవేరనట్లే లెక్క. కొండనాలికి మందేస్తే ఉన్న నాలుక కూడా ఊడిపోయినట్లు పెద్ద నోట్లతో మోడీ చెప్పుకొచ్చిన ఈ 4 లక్ష్యాలు నెరవేరకపోగా డిమానిటైజేషన్ తో దేశవ్యాప్తంగా అసంఘటిత రంగం తీవ్రంగా నష్టాల పాలైంది. గ్రామాల్లో ప్రజలు, అక్కడి మైక్రో ఎకనామిక్ మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడింది. ఇదొకటే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోయింది.
2016 నవంబర్ 8 నుంచి చూస్తే ఇప్పటి వరకు జీడీపీ ఎన్నడూ లేనంతగా పడిపోయింది. 2016 అక్టోబర్ డిసెంబర్ లాస్ట్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి రేటు 7% వరకు ఉండగా డిమానిటైజేషన్ తో 2017 జనవరి మార్చి మొదటి త్రైమాసికానికి అది 6.1% పడిపోయింది. ఇక ఏప్రిల్ జూన్ మధ్య అది కాస్త 5.7% తగ్గింది. ఇక ఇప్పుడు థర్డ్ క్వార్టర్లో మరింతగా పడిపోయేలా డిమానిటైజేషన్ వల్ల జీడీపీ వృద్ధి రేటు 1.5% నుంచి 2% వరకు క్షీణించింది. ఆ నష్టాన్ని మన రూపాయల్లో లెక్కిస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో నుంచి 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు గల్లంతైనట్లు లెక్క. ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం జీడీపీ 1.5% వరకు తగ్గింది. అంటే దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో అందరి ప్రజలకు 2 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరి దీనికి మోడీ సమాధానం చెబుతారా? ఈ నష్టం నుంచి దేశాన్ని బయటపడేసేది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క అనాలోచిత నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందా? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. మోడీ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 2 లక్షల కోట్ల రూపాయల నష్టం కలిగించడమే కాదు, దేశ ఆర్థిక భవిష్యత్తును కూడా దారుణంగా దెబ్బతీసింది. డిమానిటైజేషన్ తర్వాత ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కూడా పెద్ద ఫ్లాప్ షోగానే మిగిలిపోయింది. ఆర్థిక కోణంలో తీసుకోవాల్సిన నిర్ణయాన్ని రాజకీయ కోణంలో ఆలోచించి తీసుకోవడం వల్ల దేశ ఆర్థిక భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది? కొండనాలికి మందేస్తే ఉన్ననాలిక ఊడినట్లు అసలు డిమానిటైజేషన్ నిర్ణయంతో మేలు రవ్వంత కూడా లేకపోగా నష్టమే ఎక్కువ జరిగింది. ఇంకా చెప్పాలంటే గత 9 నెలలుగా దేశవ్యాప్తంగా ఎకానమీ పూర్తిగా స్లోడౌన్ అయిపోయింది. పెద్ద నోట్ల రద్దుతో ఎఫెక్ట్ పడని వ్యాపార రంగమే లేదు. ఆ నష్టం భరించని సామాన్యుడే లేడు. అన్ని రంగాలు, అన్ని వర్గాలు, అన్ని స్థాయిల ప్రజల్ని పెద్ద నోట్ల రద్దు ఇబ్బందులకు గురి చేసింది, చేస్తోంది. పరిస్థితులు చూస్తుంటే ఇకపై చేసేలానే ఉంది. 9 నెలలు గడిచిపోయి ఏటీఎంలో ఎప్పుడు చూసినా డబ్బులు అందుబాటులో ఉన్నంత మాత్రాన డిమానిటైజేషన్ ప్రభావం తగ్గిపోయింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థలోంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఈ నష్టం ఏ ఒక్క రంగానిదో కాదు, ఈ డబ్బు ఏ ఒక్కరిదో కాదు, ఇది మీది, మాది, మనందరిది. మోడీ ప్రకటించిన డిమానిటైజేషన్ ఒక్కటే కాదు, ఆపై బ్లాక్ మనీని వెలికి తీయటానికి అంటూ ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కూడా అట్టర్ ఫ్లాప్ షోగానే మిగిలిపోయింది. మార్చి 31తో గడువు ముగిసిన ఈ పథకం కింద 21,000 మంది మాత్రమే తమ బ్లాక్ మనీ వెల్లడించారు. ఈ పథకం కింద వాళ్లు వెల్లడించిన బ్లాక్ మనీ ఎంతో తెలుసా? అక్షరాల 4,900 కోట్లు మాత్రమే. ఈ సొమ్ములో ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపంలో చేరింది జస్ట్ 2,451 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కొండను తవ్విన మోడీ సారు కనీసం ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్నమాట. ఈ ప్రోగ్రాం వీడీఎస్ కన్నా దారుణంగా ఫెయిల్ అయిందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. మోడీ సార్ డిమానిటైజేషన్ దెబ్బకు ఇప్పటికే 2 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ముందు ముందు జీడీపీ మరింతగా తగ్గితే ఇంకొన్ని లక్షల కోట్లు కూడా గాల్లో కలిసిపోనున్నాయి. అంటే నోట్ల రద్దు ప్రభలో చాలా కాలం భరించాల్సిందే అన్నమాట. నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థ మిగిలిన అగ్రరాజ్యాలతో పోలిస్తే అత్యుత్తమ జీడీపీ వృద్ధి రేటుతో పరుగులు తీస్తోన్న టైంలో మోడీ ప్రకటించిన నోట్ల రద్దు మన ఆర్థిక వ్యవస్థ కాళ్లను విరిచేసినట్లయింది. చైనా, అమెరికా, గ్రీస్, యూరప్, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్ ఇలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ మందగమనంలో సాగుతున్న టైంలో మనం 7% పైగా వృద్ధి రేటుతో దూసుకుపోతూ ఉండేవాళ్లం. ఒకవేళ డిమానిటైజేషన్ ప్రకటన కాకుండా మోడీ ప్రత్యామ్నాయ మార్గాల్లో అడుగులేసి ఉంటే ఇప్పుడు ఇండియన్ ఎకానమీ అగ్రరాజ్యాలతో పోటీ పడేది. కానీ ఇప్పుడు నానాటికి అధోగతి పాలవుతూ వస్తోంది. డిమానిటైజేషన్ వల్ల ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అతి తక్కువ గ్రోత్ రేట్, అంటే అతి తక్కువ ఉపాధి కల్పన అన్నమాట.
జీడీపీ వల్ల మొదటి క్వార్టర్లో వృద్ధి రేటు పడిపోవటం వల్ల 15 లక్షల ఉద్యోగాల కల్పన జరగాల్సింది మిస్ అయిపోయిందని సీఎంఐ అంచనా వేస్తోంది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లు కూడా డబ్బులు బయటకు తీయటం లేదు. ఇది ఫ్యూచర్ ఎకనామిక్ యాక్టివిటీస్ ను దారుణంగా దెబ్బతీస్తోంది. ప్రస్తుతం కేంద్రం ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికి కానీ, బ్లాక్ మనీని గుర్తించడానికి కానీ ఐటీ శాఖకు ప్రత్యేక అధికారాలిచ్చి ప్రజల మీదకు ఉసిగొల్పితే అది ఒక వర్గం ప్రజలపై మరింత భారం పెంచే ప్రమాదం ఉంది. దానివల్ల చాలా నష్టాలు జరుగుతాయి. వాస్తవానికి కేంద్రం ట్యాక్స్ నెట్ పెంచాలంటే సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పర్సనల్ ప్రివిలేజ్ కి సంబంధం లేకుండా ఆధార్ను అనుసంధానించి కేంద్రం ముందుకెళ్లాలి. ఇందుకోసం అన్నింటికన్నా ముందు సంస్కరించాలి. వాస్తవానికి దేశంలో పెద్ద నోట్ల రూపంలో ఉన్న బ్లాక్ మనీ అంతా ఆర్బీఐకి చేరిపోయిందంటే దానికి ప్రధాన కారణం, కీలక మార్గం బ్యాంకులే. వాటిని క్లీన్ చేయటం ద్వారా ముందు బ్లాక్ మనీ పుట్టకుండా అడ్డుకోగలదు. కానీ ఇదేమంత సులువు కాదు. ఇక ఆర్థిక వ్యవస్థలో జరిగిన నష్టాలను పూడ్చడానికి పెద్ద ఎత్తున మౌలిక వస్తువులు, ఉపాధి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. ఇక కేంద్రం చెప్పుకొచ్చిన డిజిటలైజేషన్ ప్రాసెస్ కూడా నేచురల్ గా జరగాలి. లేకపోతే డిమానిటైజేషన్ భారాన్ని భారతదేశం మరో దశాబ్ద కాలం మోయాల్సి ఉంటుంది.